మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో అనాలిసిస్. ఈరోజు జరిగిన 1 to 3 ప్రోమోస్ గురించి ఒకే వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రోమో 1, ప్రోమో 2, ప్రోమో 3 అని చెప్పి నేను మాట్లాడలేను సార్, ఎందుకంటే అరాచకంగా ఉంటుంది. ఓవరాల్ మొత్తం అన్ని కలిపి చూసుకుందాం. సో పొద్దున్న చూసుకుంటే టాస్క్ ప్రోమో వదిలేరు. సో లెమన్స్ అన్నది ఆ పజిల్ దానిలో నుంచి అందరూ కిందకి వేసేటట్టు చేయాలి అని చెప్పి ఇట్లన్నిటిలో కాస్త అడ్వాంటేజ్ ఉందైతే యష్మికనే చెప్పొచ్చు. ఎందుకంటే తన క్లాన్లోనే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి తనకి అన్నీ స్పెషల్గానే ఉన్నాయి. తను కొంచెం సేఫ్ జోన్లోనే ఉందని చెప్పుకోవచ్చు. సో గేమ్ ఆడడానికి ఎవరెవరి టీంలో నుంచి వాళ్ళు ఇద్దరు సభ్యుల కింద వచ్చి ఆ లెమన్స్ గేమ్ ఆడడం అయితే జరిగింది. అందులో ఎవరు విన్నారు ఏంటి అన్నది మనకి తర్వాత లేటర్ ఆన్ తెలుస్తుంది. ఆ తర్వాత ఏంటంటే లైక్ ఫుడ్ కోసము ఏంటంటే ఒక టాస్క్ పెట్టడం జరిగింది. యష్మి సంచాలకుగా ఉంది. సో ఆ టాస్క్లో నాకు తెలిసి ఈ లెమన్ గేమ్లో సీత అండ్ మణికంఠ వాళ్ళ టీమ్స్ నుంచి, అంటే నైనిక క్లాన్ నుంచి సీత వచ్చింది, మన ఏమంటారు నిఖిల్ క్లాన్ నుంచి మణికంఠ వచ్చి ఉండొచ్చు. వీళ్ళిద్దరి మధ్యలో ఫుడ్ ఎవరైతే వాళ్ళు చెప్పిన ఐటమ్స్ని ఇంత చప్పున తీసుకురావాలి, అది మానిటర్ చేసేది, అంటే సంచాలక్ చేసేది మన ఎవరు యష్మి చేస్తుంది అనమాట. సో మరమరాల దగ్గర గొడవ వస్తుంది. మనోడు దగ్గరగా చూసి చెప్పి డిసైడ్ చేయొచ్చు కదా, ఇద్దరిని డిస్క్వాలిఫై చేయడం ఏంటి అని అన్నాడు. ఒక రకంగా ఆ పాయింట్ కూడా కరెక్టే. యష్మి ఆలోచించిన పాయింట్ కూడా కరెక్ట్ అని అనిపిస్తుంది. ఎవరి ప్లేస్లోంచి వాళ్ళు ఆలోచించింది కరెక్ట్ అని అనిపిస్తుంది నాకైతే. బట్ ఓవరాల్గా చూసుకుంటే అలా జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ సోనియా అయితే అక్కడ అబ్బే దద్ది ఆట ఆడమంటే ఆడడం చేత కాదు, కానీ సొల్లు చెప్పమంటే మాత్రం చెప్పుద్ది. ఎవరినన్నా మ్యానిపులేట్ చేయమనరా అంటే చేసిద్ది. అంత తోపు అనమాట, మ్యానిపులేషన్ క్వీన్ అసలు చెప్పాలంటే. తనకి బిగ్ బాస్ సీజన్ మొత్తంలో బాగా వచ్చింది ఏంటంటే మ్యానిపులేట్ చేయడం మాత్రమే వచ్చు. ఏదన్నా అంటే నేను స్టాండ్ తీసుకుంటున్నా, నాకు అది బై ఇది బై అని చెప్పి సొల్లు కబుర్లు చెప్తుంది తప్ప ఇంకేం లేదు. ఆల్మోస్ట్ అందరూ మొత్తం హౌస్ అందరూ కూడా నిఖిల్ డల్ అయిపోయాడు, నిఖిల్ వీక్ కంటెస్టెంట్ అయిపోయాడు, ఆట మొత్తం వదిలేసాడు అంటున్నారు. ఆఫ్ కోర్స్ చూసే మాకు కూడా అదే అనిపిస్తుంది, నిఖిల్ ఆట మొత్తం వదిలేసాడని అనిపిస్తుంది. అండ్ లాస్ట్ ప్రోమో చూసుకుంటే ఇప్పుడు ఏంటంటే యష్మి ఈజ్ లైక్ ఒక్కొక్కసారి గేమ్ చేంజర్ లాగా అయిపోతుంది. స్ట్రాటజీలు వేస్తుంది, దొంగతనం స్టార్ట్ చేసింది, సంపాదించుకున్న వాటిలోంచి దొంగతనం స్టార్ట్ చేసింది. సీత వచ్చి చికెన్ తీసుకున్న వాళ్ళు తిన్న వాళ్ళకి చికెన్ అరగదని చెప్తుంది. విష్ణుప్రియ ఏమో ఇది పల్పి ఆరెంజ్లు అందరూ దిష్టి తగిలి నేను పడకూడదురా బాబు అని చెప్పేసి పల్పి ఆరెంజ్ తాగుతుంది. లాస్ట్కి నిఖిల్ యాక్చువల్లీ నాకు శేఖర్ భాష వీళ్ళందరూ ఎవరిని ప్రోమోలో చూపించలేదంటే వాళ్ళు అంత కంటెంట్ క్రియేట్ చేయలేదేమో, లేదా మా ఎడిటర్కి కనబడలేమే, బిగ్ బాస్ ఎడిటర్ నీకు కనబడతలేదో వాళ్ళెవరిని చూపించలేదు ఎందుకులే అనుకున్నావేమో, ఎంత లేదంటే మీ స్టార్ మా కిడ్ అయినటువంటి మణికంఠని హైలైట్ చేయడం కోసం వాడు చేసిన కామెడీ మాత్రం వేస్తున్నావా ఏంటి, పత్యాపురం కుదుర్చుకున్నావా ఏంటి, చూడాలి మరి. అయితే లాస్ట్కి వచ్చేసరికి నిఖిల్ తోటి కన్వర్సేషన్, నిఖిల్ నైనిక అండ్ మణికంఠ కూడా ఒక మంచి బాండ్ అయితే కనపడుతుంది వాళ్ళ ముగ్గురు మధ్యలో కూడా. సో అక్కడ కూర్చుని డిస్కషన్ 2 రోజులు అయ్యింది, నేను తినలేక అది ఇది అని చెప్పి మన మణికంఠ అంటుంటే తింటున్నావు కదరా, నా రక్తం పీలుస్తున్నావు కదరా అని నిఖిల్ అంటుంటే కళ్ళు తిరిగి పడిపోయి బిగ్ బాస్ పైనుంచి పల్పి ఆరెంజ్ పోయి బిగ్ బాస్ అంటే నిజంగానే చాలా క్రేజీగా అనిపించింది, ఫన్నీగా అనిపించింది. ప్రోమో బాగా కట్ చేసాం. ఇది బిగ్ బాస్ అనాలిసిస్. కాస్త కోస్త ఇప్పుడు మణికంఠ ఇచ్చిన ప్రామిస్ని అయితే నెరవేర్చుకుంటున్నాడు, గేమ్లో యాక్టివ్గా ఆడుతున్నాడు, తన స్ట్రెంత్ ఏంటి అన్న చూపిస్తున్నాడు. నిఖిల్ కూడా అలాగే స్ట్రెంత్ని చూపిస్తే అభయ్ని కూడా ఒక షాట్ను చూపించారనమాట. మాదేముంది చీఫ్ ఏది చెప్తే అదే చెయ్యాలని, అలాగే జరుగుతుంది. మరి వీళ్ళు ఏదైనా ఇంకేదైనా కొత్తగా థింక్ చేస్తే బాగుండని నా ఫీలింగ్. మీకు కూడా అదే అనిపిస్తే మాత్రం కమెంట్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు, ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు ఎవరు అన్నది నాకు లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, రివ్యూస్, అనాలిసిస్, బిగ్ బాస్ విషయాల కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే చెప్పురా అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా, ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే